హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈరోజు ఫుల్ వర్షం అనమాట. బయటంతా చాలా చల్లగా ఉంది వాతావరణం. అందుకే ఏదైనా వేడివేడిగా తినాలనిపించి అరటికాయ బజ్జీలు చేసామండి. ఆల్రెడీ మిర్చి బజ్జీ ఉంది మన ఛానల్లో రెసిపీ. అందుకని ఈరోజు నేను అరటికాయతో బజ్జీ చేస్తున్నాను. ఏ బజ్జీ టేస్ట్ దాందేనండి. చాలా రకాల బజ్జీ చేసుకోవచ్చు మనం, కానీ దేని టేస్ట్ దాందేనండి. వర్షం పడుతూ ఉంది కదా, ఇట్లా బజ్జీలు చేసుకొని వేడివేడిగా ఒక కప్పు కాఫీ పెట్టుకొని తింటే ఇంకా చాలండి. ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపిస్తూ ఉంటుంది. ముందుగా నేను అరటికాయ తీసుకుంటున్నాను కదా, ఈ విధంగా ఉంటుంది. పచ్చి అరటికాయ, బజ్జీ అరటికాయ అనమాట ఇది. దీన్ని ఇలా పీల్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం హాఫ్గా కట్ చేసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలన్నమాట, బజ్జీ వేసుకోవడం కోసం అని చెప్పేసి. ఒకటే కాయని పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా పొడుగ్గా ఉంటుందని హాఫ్ కట్ చేశానండి. మనం చాకుతో కట్ చేసుకుంటే ఎంత మనం ట్రై చేసినా కానీ కొంచెం మందంగానే వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను తర్వాత స్లైసర్ తోటి కట్ చేశాను. చూపిస్తాను మీకు ఇప్పుడు ఎట్లా అనేది. ఈ విధంగా పీల్ చేసుకోవాలన్నమాట. దీంతో ఏంటంటే చాలా పల్చగా చిప్స్ లాగా వస్తాయి అన్నమాట. అలా పల్చగా వస్తేనే బజ్జీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకోసం అంటే పైన పూతపిండి ఏమో ఫ్రై అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది కదా. ఈ విధంగా పల్చగా ఉండటం వల్ల ఏంటంటే లోపల కూడా కుక్ అయిపోయి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పైన పూతపిండి కోసం వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్లు వరిపిండి యాడ్ చేసుకోవాలి. వరిపిండి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ చాలా తక్కువగా పీలుస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటాయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులో కొంచెం వాము వేసుకోవాలి 1 స్పూను. ఒక 1/2 టీ స్పూన్ ఏమో కారం వేసుకోవాలండి. మనం ఇది మిర్చి బజ్జీ కాదు కాబట్టి కొంచెం పైన పూతపిండి సప్పగా ఉండటం కోసం ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం కారం యాడ్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మొత్తం రెడీ అయిపోయింది కదా. వామ్ కూడా కంపల్సరీగా వేసుకోవాలండి, స్కిప్ చేయొద్దు. వామ్ వేసుకోవడం వల్ల డీప్ ఫ్రై ఐటమ్స్లో మనకి ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అందులో శనగపిండి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా, అందరికీ పడదు అనమాట. అందుకోసమే వామ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క స్లైస్ని అందుట్లో ముంచుకొని కొంచెం అంచు వెంట రాసుకొని, మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు. అందుకోసమని పలచగా చేసుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా అందులోకి. ఇది ఎక్కువసేపు టైం పట్టదండి, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం పలచగా వేసుకుంటేనే బజ్జీలు బాగుంటాయి అన్నమాట. పిండి తిక్కుగా కలుపుకుంటే మందంగా వస్తాయి, పైన పూత పిండి అంతా ఎక్కువగా ఉంటుంది, బాగుండదు. అందుకని కొంచెం పలచగానే వేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు మనం తీసుకుందాము. చూసారా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి, అటు వర్షాన్ని ఇటు బజ్జీలను కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు మిర్చి బజ్జీ ఇట్లానే కాకుండా ఇలా అరటికాయ బజ్జీతో కూడా బజ్జీ చేసుకోండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.